4-5 దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో అప్రతిహతంగా దూసుకెళ్లిన చైనా కొన్నేళ్లుగా నేలచూపులు మొదలుపెట్టింది. ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన డ్రాగన్ కంట్రీ వృద్ధి రేటు తగ్గుతోంది. అయితే చైనాలో 2-3 రోజులకు మించి ఉండే సెలవు రోజులు చాలా తక్కువ. దానికి తోడు విపరీతమైన పని ఒత్తిడి, పని గంటలు ఎక్కువే. దీంతో ప్రజల వినియోగ వ్యయాలు ఆశించిన స్థాయిలో పెరగక ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో వృద్ధికి ఊపునిచ్చేందుకు చైనా సెలవుల మంత్రం పట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా పాటించాల్సిన సెలవులను మరో 5 రోజులు పెంచింది. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలును బట్టి సెలవులను పెంచాలని ఆదేశించింది. సెలవులు ఇవ్వడం ద్వారా ప్రజలు పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళతారని, ఆహార, ప్రయాణ వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలుగుతుందని డ్రాగన్ కంట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కమ్యూనిస్టు దేశమైన చైనా ఏటా మేడే సందర్భంగా మే 1వ తేదీతో పాటు మరో 2 రోజులు కలిపి 3 రోజుల సెలవు ప్రకటిస్తుంటుంది. కానీ ఈసారి మే 1 నుంచి 5వ తేదీ వరకు 5 రోజులు సెలవులు ఇచ్చింది. చింగ్మింగ్ పండుగ సందర్భంగా ఇచ్చే 2 రోజులకు అదనంగా మరో రోజు సెలవు ఇచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చే సెలవులను 1 రోజు పెంచింది. ఇక స్కూళ్లకు కూడా అదనంగా సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం డ్రాగన్ పట్టిస్తున్న సెలవుల మంత్రం ఫలితమిస్తున్నట్టే కనిపిస్తోందని చైనా అధికారులు చెబుతున్నారు. ఇటీవలి ఇచ్చిన 5 రోజుల మేడే సెలవుల సందర్భంగా దేశవ్యాప్తంగా 11.7 కోట్ల రైల్వే ప్రయాణాలు అదనంగా నమోదయ్యాయని, పర్యాటక, వినోద ప్రదేశాల్లో 100 కోట్ల యువాన్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. పర్యాటక వృద్ధి ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో 703 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా అదనపు సెలవులు ప్రకటించడంతో మేడే సందర్భంగా చైనా వ్యాప్తంగా చాలా పర్యాటక ప్రదేశాలకు ఒకే సమయంలో జనం భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో ఇబ్బందులు తలెత్తాయి. రవాణా, హోటళ్లు, ఇతర వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇది చూసి చాలామంది ప్రయాణాలను మానుకున్నారు. దీన్ని గమనించిన చైనా ఉన్నతాధికారులు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇచ్చే అదనపు సెలవులను వేరువేరు తేదీల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పెంచిన పబ్లిక్ హాలిడేలను దేశవ్యాప్తంగా ఉద్యోగులందరికీ ఒకేసారి ఇవ్వకుండా వివిధ రంగాలు, స్థాయిల వారీగా వేర్వేరు దశల్లో పెయిడ్ హాలిడేలుగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల ఒకేసారి ఒత్తిడి పడకుండా ఏడాది పొడవునా పర్యాటక డిమాండ్ సమతుల్యం అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ప్రజలకు సెలవులు ఇచ్చి వారితో ఖర్చు పెట్టించాలని, ఆర్థిక వ్యవస్థ జోరుగా కొనసాగించాలని చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.